గోదావరి వరదలతో లంక గ్రామాలు ఇంకా ముంపు గుప్పెట్లోనే అల్లాడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోదావరి భీకర వరదలతో మొత్తం లంక గ్రామాలన్నీ విలవిల్లాడుతున్నాయి. ఇప్పటికే వారం రోజులుగా పైగా ఈ వరద గుప్పిట్లోనే లంకలన్నీ మగ్గిపోతున్నాయి. తగ్గినట్టే తగ్గిన గోదావరి వరద మళ్ళీ పెరగడంతో భద్రాచలం నుంచి అపార జలాలు భీకర వరద ప్రవాహాలు ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు వస్తున్నాయి. అదంతా కూడా దిగువకు సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో కోనసీమలోని గోదావరి నదీ పాయలన్నీ ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం వశిష్ట వరద ప్రవాహాల్లో ప్రయాణిస్తున్నాం. ఇక్కడ ఇది పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయలంక, యలమంచిలి మండలం, పాలకొల్లు నియోజకవర్గం. ఈ లంకవాసులందరూ కూడా కోనసీమ వైపే రాకపోకలు సాగిస్తుంటారు. వీరు దైనందిన కార్యక్రమాలు, రోజువారీ అవసరాల కోసం రాజోలు వైపు, పీగన్నవరం వైపు వస్తుంటారు. ప్రస్తుతం ఈ లంక మొత్తం పూర్తిగా మునిగిపోయింది. 5 లక్షల ప్రవాహం గోదావరి దిగువకు వదిలారంటే చాలు ఈ ప్రాంతం అంతా కూడా నీటిలోనే మునిగిపోతుంది. మొత్తం పరిస్థితి చూడవచ్చు. దాదాపు 10 పడవలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ లంకవాసుల్ని రోజు నిత్యం రాకపోకలు సాగించేందుకు. మంత్రి రామానాయుడు కూడా ఇక్కడికి వచ్చి పర్యటించారు. అలాగే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మొత్తం ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. అత్తిలికి చెందిన అగ్నిమాపక శాఖ వారు కూడా విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది మొత్తం ఇక్కడ లంకల్లో ఈ పరిస్థితిని మాత్రం సమీస్తున్నారు. ప్రస్తుతం అంతకంతకు గోదావరి పెరగడంతో లంకవాసులు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ లంకవాసులకి 25 కేజీల బియ్యంతో పాటు కందిపప్పు, నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు, అలాగే ఆలుగడ్డలు, ఇలా మొత్తం సరుకులు అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది. మంచినీరు ఇస్తున్నారు. అట్లాగే గ్రామంలో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం పడవల ద్వారా లంకవాసుల్ని ఒడ్డుకు చేరుస్తున్నారు. ఈ కనకాయ లంకవాసులు మాత్రం కొద్ది ప్రవాహం గోదావరిలో సాధారణ ప్రవాహం వస్తే మాత్రం చాలా లోతట్టు ప్రాంతం కావడంతో మొత్తం పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే కోనసీమ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. దిగువన రాజోలు తాలూకాలోని సకినేటిపల్లి, మామిడి కుదురు మండలాలతో పాటు రాజోలు తీరం అంతా కూడా లంకలన్నీ నీటిలో మగ్గిపోతున్నాయి. రోజుల తరబడి ఇలా నీటిలో నానిపోవడంతో రాకపోకలు సాగించేందుకు గోదావరి లంకవాసులు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. సకినేటిపల్లి మండలంలో కొత్త లంక, టేక్సెట్టిపాలెం, అలాగే ఓఎన్జీసీ కాలనీతో పాటు మామిడి కుదురు మండలంలోని అప్పనపల్లి కాజ్వే, అలాగే బి దొడ్డవరం, ఇలా లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటిలోని మునుగున్నాయి. అత్యధికంగా పీగన్నవరం నియోజకవర్గంలో లంకలు వశిష్ట, వైనితయ్య, గౌతమి, గోదావరి తీరమంతా కూడా అత్యధికంగా లంక గ్రామాలు ఉన్న ప్రాంతం పీ నియోజకవర్గం. ఇక్కడ అయినవిల్లితో పాటు పీగన్నవరం మండలంలోని అన్ని లంకలు కూడా పూర్తిగా వరద ముంపులోనే కొనసాగుతున్నాయి. ఇది ఎప్పుడు తగ్గుతుందా గోదావరి ప్రవాహాలు అనేది కూడా లంకవాసులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ధవళేశ్వరం నుంచి భారీ వరద ప్రవాహాలు ఇంకా దిగువకి వస్తున్నాయి. భద్రాచలం వద్ద ఎప్పుడే కొద్దిగా గోదావరమ్మ శాంతిస్తోంది. ఆ పెరిగిన ప్రవాహాలన్నీ కూడా దాదాపు 18 గంటల పాటు ప్రయాణిస్తూ ఈ కోనసీమ ప్రాంతానికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి దిగువకు సముద్రంలోకి గోదావరి వడివడిగా ఉధృతిగా ప్రవాహాలు తీసుకెళ్తోంది. ప్రస్తుతం మాత్రం ఈ ప్రవాహాలు పెరిగే కొద్దీ లంకవాసుల ముంపు కష్టాలు మాత్రం అధికమవుతున్నాయి. ఈ నీళ్ళల్లో నానుతూ మగ్గిపోతున్నారు. పంటలు కూడా, ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. మరో వారం రోజుల పాటు ఈ గోదావరి తీరంలో లంకలన్నీ కూడా ఇలాగే ముంపులోనే ఉండే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం పీగన్నవరం మండలం బూరుగుపూడి లంక వద్ద ఒక ప్రమాదం జరిగింది. బూరుగుపూడి లంక నుంచి పెదపూడి లంక, ఊడిమూడి లంక వాసులకు తాగునీరు తీసుకెళ్తున్న ఒక పడవ గోదావరిలో బోల్తా పడింది. వశిష్ట గోదావరి పాయ బూరుగుపూడి లంక వద్ద చాలా ఉధృతిగా ప్రవహిస్తుంది. అక్కడ గోదావరిలో బోటు ప్రమాదానికి గురి అవడంతో 5 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. అధిక లోటుతో వెళ్లటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, మంచినీళ్ళకాయలతో వెళ్లటం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు. ఒక వ్యక్తి, విజయ్ అనే వ్యక్తి మాత్రం గోదావరి వడిలో గల్లంతయ్యారు. ప్రస్తుతం మాత్రం ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు ఎన్డీఆర్ఎఫ్, అలాగే పోలీసు, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గోదావరి వరద సుడులు తిరుగుతూ భీకరంగా మారుతుంది కాబట్టి, అలాగే ఈ నీళ్ళల్లో రకరకాల పాములు కొట్టుకొస్తుంటాయి. అవి కూడా ప్రాణాలు రక్షించేందుకు ఒడ్డుకు చేరుతుంటాయి. ఈ పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా లంకల్లో రాకపోకలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.